అంతరిక్షంలోని వ్యర్థాలు భూమి మీదకు దూసుకు వస్తున్నాయా? గగనతలంలో పేరుకుపోతున్న చెత్త ప్రమాదకరంగా మారుతోందా? స్పేస్ వార్ కోసం కొట్టుకుంటోన్న దేశాలు అంతరిక్షాన్ని శుభ్రపరచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయా? స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ రాకెట్ ఘటనతో స్పేస్ జంక్పై చర్చ హాట్ టాపిక్గా మారిందా? అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలు, చెత్తా చెదారాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రపంచ కుబేరుడు మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ కు చెందిన సుమారు 4 టన్నుల బరువున్న రోదసీ వ్యర్థం చంద్రుడిపై కుప్పకూలడంతో స్పేస్ జంక్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాకెట్ పైభాగం ఢీకొట్టడంతో చందమామ ఉపరితలంపై కొత్తగా మరో క్రేటర్ ఏర్పడింది. చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టిన స్పేస్ ఎక్స్ రాకెట్ పైభాగం ఒకటి కక్ష తప్పి నేరుగా వెళ్లి చంద్రుడి ఉపరితలంపై గంటకు 8700 కిలోమీటర్ల వేగంతో కూలిపోయింది. ఈ ప్రభావంతో అక్కడ భారీ గుంత ఏర్పడినట్లు, చంద్రుడి ఉపరితలంపై ధూళి పెద్ద ఎత్తున ఎగిసిపడినట్లు గుర్తించారు. దీంతో ఈ ఘటన అంతరిక్ష వ్యర్థాల ప్రభావంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. తన స్వార్థం కోసం ఇప్పటికే భూగోళాన్ని వ్యర్థాలతో నింపేసిన మానవుడు ఆకాశాన్ని కూడా చెత్తగా మార్చేశాడు. టెక్నాలజీ పరంగా ఎదిగేందుకు అంతరిక్షంలో పంపించిన శాటిలైట్లలో కొన్ని చెత్తగా మారాయి. 2023 సంవత్సరానికి చెందిన నివేదికల ప్రకారం రోదసీలో సుమారు 3409 శాటిలైట్లు నిరుపయోగమై వ్యర్థాలుగా మారాయి. రాకెట్ల నుంచి రాలిపడ్డ 10 సెంటీమీటర్ల కంటే పెద్దవైన 34,000 స్పేస్ జంక్ ముక్కలు, మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షాన్ని కమ్మేశాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలు పోటీపడి మరీ శాటిలైట్లను పంపిస్తూ ఉండడంతో 2030 నాటికి రోదసీలో ఉండే శాటిలైట్ల సంఖ్య 58,000కు దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అలా అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను స్పేస్ జంక్ అంటారు. మనిషి తయారు చేసిన అనేక శాటిలైట్లు పాడైన స్థితిలో శిథిలాలుగా మారి అంతరిక్షంలో భూకక్ష చుట్టూ ప్రమాదకర వేగంతో తిరుగుతున్నాయి. భూమిపై కంటే అంతరిక్షంలో పనిచేయని శాటిలైట్ల శిథిలాలతో అస్తవ్యస్తంగా మారిందని సైంటిస్టులు చెప్తున్నారు. స్పేస్ లో పేరుకుపోయిన వేలాది శాటిలైట్ వ్యర్థాల ట్రష్ మరింత అధ్వానంగా మారిందని అంటున్నారు. ఏదైనా మిషన్ పూర్తి కాగానే పనిచేయని శాటిలైట్ల అన్నిటినీ తిరిగి భూ వాతావరణంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అలా కాకుండా వాటిని అక్కడే కాల్చివేయడం ద్వారా వేలాది మొత్తంలో చిన్నపాటి అల్యూమినియం కణాలు విడుదలవుతున్నాయి. ఈ కణాలు భూ వాతావరణానికి హానికరము అంటున్నారు. పని కాలం ముగిసిన తర్వాత అవి అక్కడే పేలిపోయి వ్యర్థాలుగా మారిపోతున్నాయి. అయితే కొన్ని పుడమి మీదకు ప్రచండ వేగంతో దూసుకొస్తూ ఉంటాయి. గ్రహ శకలాలు భూమిపై పడుతూ ఉంటాయి. అంతరిక్ష చెత్తగా పిలిచే ఇలాంటి వ్యర్థాల కారణంగా రానున్న రోజుల్లో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాల శకలాలు, సంబంధిత అంతరిక్ష చెత్త భూమిపై పడి మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటనలు సంభవించినట్లు ఇప్పటికైతే దాఖలాలు లేవు. కానీ వేలాది సంవత్సరాల క్రితం గ్రహ శకలాలు ఢీకొట్టడం వల్లే రాక్షస బల్లులు అంతరించిపోయాయని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ రాకెట్ ఫాల్కన్ 9 ఏదైతే ఉందో దానివల్ల ఏర్పడినటువంటి సిచ్యువేషన్ వలన ఇప్పుడు ఒక అలర్ట్ లాగా ఏర్పడింది. అంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా, అందరూ ఊరికే స్పేస్లోకి రాకెట్స్ను వదిలేస్తున్నారు. నిర్ణీతమైన కక్షల్లో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆ వేస్ట్ అంతా ఉండిపోతుంది. లో ఎర్త్ ఆర్బిట్ 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లోనే చాలా శాటిలైట్స్ని మనం పెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఏదో ఒక టైంలో మన మీద భూమి మీదకి పడిపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదైతే తక్కువ ఖర్చుతో మనం లాంచ్ చేసేవన్నీ కూడా లియో అంటాం, లో ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్తూ ఉంటాయి. దానివలన మనకి ఫ్యూచర్లో ఈ డెబ్రీస్ వల్ల చాలా ఉంటుంది. ఈ అంతరిక్ష పరిశోధనల్లో అన్ని దేశాలు చేస్తున్నాయి, ప్రయోగాలు చేస్తున్నాయి, వేగం పెరుగుతూ ఉంది, రాకెట్ లాంచింగ్ పెరుగుతూ ఉంది. కానీ ఎక్కడో ఒక చోట మనము దీన్ని కూడా చూసుకోవాలి. ఈ డెబ్రీస్ని కూడా ఎలా మనము మినిమైజ్ చేయాలి, దానివల్ల ఒక నిబంధనలు ఏవైనా ఉండాలి, లేకపోతే ఆ వ్యర్థాల నిర్వహణ పైన కూడా ఏం చేయాలి అనే దాని మీద కూడా ఒక ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంతరిక్ష వ్యర్థాలలో 1/3 భాగం అమెరికా, రష్యాలవే ఉన్నాయి.
ఈ డెడ్ శాటిలైట్లు రాకెట్ శిథిలాలను తొలగించడం ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్గా మారింది. ఈ వ్యర్థాలను తొలగించేందుకు అమెరికా 1993లో వివిధ దేశాల స్పేస్ శాస్త్రవేత్తలతో ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీని నియమించింది. ఐక్యరాజ్య సమితి 1959లోనే ఔటర్ స్పేస్ శాంతియుత ఉపయోగాల కమిటీని నియమించింది. కాలం చెల్లిన శాటిలైట్లను కక్ష నుంచి తప్పించి భూ వాతావరణంలోకి తెచ్చే యోచన జరుగుతోంది. నాసా అంచనా ప్రకారం ప్రతిరోజు ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడడము లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడము జరుగుతుంది. అందుకే అంతరిక్షంలో చెత్తను తొలగించాలంటే చెక్కతో నిర్మించిన శాటిలైట్లు ఎంతో బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు అంతరిక్ష సంస్థలు పాత శాటిలైట్లను తిరిగి వాతావరణంలోకి పంపి మంటల్లో కాలిపోయేలా చేస్తున్నాయి. చెత్తను తొలగించడానికి ప్రత్యేక హార్పూన్లు, రోబోటిక్ టెక్నాలజీని పరీక్షిస్తున్నాయి. మొత్తానికి స్పేస్ జంక్ మానవాళికి హానికరంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటి మీద ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.